అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి రోజు మనం వినాయకుడిని ఆహ్వానించి వినాయక ప్రతిమను తెచ్చుకొని ఎందుకు పూజ చేసుకుంటామో మీకు తెలుసా? కృష్ణ దీపంలో నివసించే వేదవ్యాసుడి మదిలో కథ మెదిలింది. ఆ కథ రాయడానికి విఘ్న వినాయకుడు సరైన వారని నిర్ణయించుకొని నేరుగా వినాయకుడి దగ్గరికి వెళ్ళి, నాయన, నేను మహాభారత రచన ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. అందుకు నీవే తగిన వాడివని భావించాను. మనం మహాభారత రచన ఎప్పుడు ప్రారంభిద్దాం గణేష అని ఆప్యాయంగా పలకరించాడు. అందుకు ఆ గజానుడు శిరస్సు వంచి, మహర్షి, మీ అంతటి వారు నన్ను ఎంచుకున్నందుకు సదా ధన్యుణ్ణి. మీరు సుముహూర్తం నిర్ణయించండి, ప్రారంభిద్దామన్నాడు. మంచి పనికి ముహూర్తం అక్కర్లేదు నాయన, తక్షణమే ప్రారంభిద్దామన్నాడు. వెంటనే గజానుడు తాళపత్రాలు కలం చేత పట్టుకుని తల్లిదండ్రులైన ఆది దంపతులను స్మరించుకుని మనసు లగ్నం చేసి రచనకైతే సంసిద్ధుడయ్యాడు. వ్యాసుడి నోటి నుంచి శ్లోకాలు వెలువడుతూ ఉన్నాయి. వినాయకుడి కలం అంత వేగంగా పరుగులు తీస్తూనే ఉంది. మహాభారత రచన పూర్తయ్యే వరకు వినాయకుడు కదలలేదు, మెదలలేదు, పెదవి కూడా కదపలేదు. శ్లోకాలు పూర్తయ్యాయి. వ్యాసుడి దగ్గర సెలవు పుచ్చుకొని కైలాసం చేరుకున్నాడు గజానుడు. పార్వతీ పరమేశ్వరుడు వ్యాస భగవానుడు అద్భుత సృష్టికి తమ కుమారుడు కలం పట్టినందుకు ఆనంద పారవస్యం చెందారు. అమ్మా, ఇంతకాలం వ్యాస భగవానుడి దగ్గర జ్ఞాన సంపార్జన చేశాను. ఎంతో విజ్ఞానదాయకమైన భారతాన్ని అందరికంటే ముందుగా తెలుసుకోగలిగాను. ఇప్పుడు నా మనసుకు కొంచెం విశ్రాంతి కావాలనిపిస్తుంది. భూలోకంలో సంచరించి వస్తాను. పైగా ఈరోజు నా పుట్టినరోజు కదమ్మా. ఈ వేడుకని భూలోకవాసులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు కదా. నీ అనుమతితో భూలోకం సంచరిస్తూ వస్తానమ్మా అని గజనాయకుడు పార్వతి, నాయన, ఇంతకాలం నువ్వు దూరంగా ఉన్నావు కాబట్టి నిన్ను విడిచి ఉండలేను, నేను కూడా వెంట వస్తాను అన్నది. అందుకే మనం వినాయక చవితి రోజు వినాయక ప్రతిమను తెచ్చుకొని వినాయకుడికి ఎంతో ఘనంగా అయితే పూజ చేసుకుంటాం. ఇటువంటి వినాయకుడిని మనం పసుపుతో కానీ బంకమట్టితో కానీ చేసుకున్నట్లయితే పర్యావరణాన్ని సంరక్షించిన వాళ్ళం అవుతాం. పర్యావరణాన్ని సంరక్షిద్దాం. మనం అందరం ఆనందదాయకంగా ఉందాం. వినాయక చవితి శుభాకాంక్షలు.